మన టాపిక్ కూడా ప్రపంచము ప్రమాదం. ప్రమాదములో ప్రపంచం దేంటో ఉంది? ప్రమాదములో ప్రపంచం ఉంది. దేంటో ఉంది? ఎలాగా ప్రపంచం ప్రమాదంలో ఉంది, ఏ విధంగా ఉంది అన్న విషయాలను ఈ దినాన మనం జాగ్రత్తగా మొదటి వర్తమానంలో కొన్ని విషయాలు అన్నగారు టచ్ చేశారు. మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. చూడండి, నాసా శాస్త్రవేత్తలు ఎప్పుడు నుంచో కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. ఏమని చెబుతున్నారు అంటే, ఈ ప్రపంచం ఏమైపోతుంది, అంతం అవబోతుంది. గమనించండి, ఎప్పుడు నుండి వినుకుంటూ వస్తున్నాం అంటే చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా నాసా శాస్త్రవేత్త చెబుతుంది, ఇదిగో 2000 సంవత్సరంలో ఏమైపోతుంది. నాకు తెలిసి అంటే అంతకుముందు కూడా చాలా చెప్పుకుంటారు. నాకు తెలిసి వాటికి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. కొన్ని విషయాలు 1999లో అన్నారు, తర్వాత 2000లో అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత 2012 యుగాంతం రాసుకోండి అన్నారు. రాసుకోకండి అని చెప్పగానే ఇక్కడ చూడండి, ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పేసి ఇంకా అందరూ కూడా దాని గురించి ఒక సినిమా కూడా తీయగానే ఇంకా మనుషులకి ఇంకా మామూలుగా లేదు పరిస్థితి. ఇప్పుడు ప్రపంచం అంతమైపోతుంది అని చెప్పేసి 2012 యుగాంతం అని చెప్పేసి ఒక డెడ్ లైన్ ఇచ్చేసేసారు. ఒక డెడ్ లైన్ ఇచ్చేపాటికి ప్రజలందరూ కూడా ఎంత అప్రమత్తం అయిపోయారో తెలుసా, ఏ విధంగా ఆలోచించారో తెలుసా. కొన్ని విషయాలు చెబుతాను. ఎలాగ చచ్చిపోతున్నాం కదని కొంతమంది తాగి 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 ఇంకా రాత్రి పగలు తాగి తాగి చచ్చిన వాళ్ళు ఉన్నారు. వినండి జాగ్రత్తగా. కొంతమంది వాళ్ళు అనుకున్న వాటిని తిని 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 ఆవిది కాకుండా చచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎట్టాగా మనం చచ్చిపోతున్నాం కదా. ఆ చచ్చిపోయే లోపల 2012 ఏమవుతుంది? యుగాంతం. అంటే ప్రపంచం ఏమైపోతుంది? అంతమైపోతుంది, ప్రమాదంలో ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పగానే ఈ 2012 యుగాంతం అయిపోతుందని చెప్పేసి కొంతమంది కొన్ని కార్యక్రమాలు వాళ్ళు తినే ఫుడ్లోనే విషం పెట్టుకొని తిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు సెర్చ్ కొట్టండి ఒకసారి గూగుల్లో, చాలా విషయాలు చెబుతుండదు. ఆ 2012 యుగాంతం అయిపోతుందని ఎంతోమంది ఎన్నో చేసుకొని కొంతమంది వారికి వారు తగలబెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాల వలన ఈ ప్రపంచము అంతమైపోతుందని అని చెప్పేసి తెలియగానే అందరూ వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా శాస్త్రవేత్తలు, నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచము ప్రమాదంలో ఉంది. ఇదిగో మొన్న ఈ మధ్యకాలంలో ఏ రోజు అంటే అది ఎన్నో తారీఖు అండి, ఒక పైనుండి ఒకటి వస్తుంది, ఒక శిథిలము వస్తుంది, రాబోతుంది. అది భూమికి ఢీ కొట్టుకుందంటే ప్రపంచం అయిపోయింది. ఒక మూల కదిలిపోయిందంటే అన్నీ అయిపోతాయి అన్నారు. మీరు పైకి ఎక్కి చూడండి మీకు కూడా కనపడిద్ది అన్నారు. విన్నారా? ఈ మధ్యకాలం పోయిన నెలలో సెప్టెంబర్ 29 అందరూ పైకెక్కి చూడండి అని చెప్పారు. చూసారా? టీవీలో తెగ చూపించేశారు. ఇది చూపించే ముందు మనుషులు చూడండి ఫోన్లో కనపడంగానే అయిపోయిద్దా అని చెప్పేసి భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. గమనించండి. అంటే ప్రపంచం ప్రమాదంలో ప్రపంచం ఉందని ఎవరు చెబుతున్నారు? శాస్త్రవేత్త అంటే అన్నిటిని పరిశోధించి చెబుతూ ఉంటారు, పరిశోధన చేస్తూ ఉన్నారు. అనేకమైన విషయాల్లో పరిశోధన చేస్తూ వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు మనుషులు ఏమైపోతున్నారంటే ప్రతి దానిని వారు పరిశోధిస్తూ ఉంటారు. ఈ ప్రపంచం ఇదంతా కూడా ప్రమాదంలో ఉంది. ప్రమాదంలో ఈ ప్రపంచం ఉంది. ఎప్పుడు ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను చెబుతున్న ఒక మాట విషయాన్ని ఏంటంటే, ప్రపంచం ప్రమాదంలో ఉందన్నప్పుడు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రమాదం అని తెలుస్తుంది. ఈ ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? గమనించండి. ఈ ప్రపంచము ఆలోచిద్దాం, చాలా విషయాలు ఇదేనా మనం ఆలోచిద్దాం. ప్రపంచము ప్రమాదంలో ప్రపంచం ఉందని చెబుతున్నాడు. ప్రపంచము ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అర్థమవుతున్నాయి నా మాటలు? నా సోదరుడు పురిదా? గమనించండి.
నేను చెప్పేది అర్థమవుతుందా? ప్రమాదంలో ఉన్నప్పుడు మనుషులు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏంటండి? తలకాయలు పైకి ఎత్తండి. మీ తలకాయలు పైకి ఎత్తితే నాకు అర్థమైంది. నా వైపు చూడండి. మీరు కిందకి చూసింది చాలు, తొక్కుతా ఉంటాడు ఇంక వాడెక్కి. ఇంక పైకి లెగవనేడు తలకాయ, ఇంకంతే కిందకే. ప్రమాదంలో ఉన్నప్పుడు ఏది ఉండదు. గమనించండి. రాబోతుంది అనగానే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు భూకంపం రాబోతుందంటే పెద్ద మేడలో కూర్చున్నాం, కింద కూర్చొని అంటర్కింద కూర్చొని ఆహా ఎలా వచ్చింది చూస్తానంటావా? ఎలా కదిలిద్దో నేను చూస్తానంటావా? పెద్ద 5 స్టేర్ల బిల్డింగ్లో అడుగును కొన్నావు నువ్వు. ఇప్పుడు భూకంపం రావడం వల్ల ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? మేడలు మిద్దెలు ఏమో అవుతాయి, కూలిపోతాయి. ఇప్పుడు అది పడుతుంది అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? దాంట్లో నుండి బయటికి రావాలా లేదా? ఆహా నేనేం రానండి, చూస్తా ఎలా వచ్చిందో నేను చూస్తాను, ఎలా పడిద్దో నేను చూస్తాను అంటే సరిపోద్దా? సరిపోదు. గమనించండి. పెద్దలు చాలామంది శాస్త్రవేత్తలు ఇవన్నీ చెప్పుకుంటూ ముందుగా హెచ్చరిస్తారు. ఇంకా కూడా మరలా నేను రాత్రి చూస్తూ ఉండగానే మరలా తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అంట, రెడ్ అలర్ట్ రాబోతుంది. ఏంది? మరలా అల్పపీడనం పడింది, మరలా రాబోతున్నాయి అని చెప్పారు. ఎలర్ట్ అనగానే మనం ఏం చేయాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి లేదా? ఇప్పుడు కూడా ఈ ప్రమాదంలో ప్రపంచం ఉందన్నప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలా? విజయవాడలో మన ప్రమాదాలు వరదలు వచ్చేసినప్పుడు అమ్మో నా దగ్గర బీరువాలో ఒక ఆమె గురించి నాకు విషయం తెలిసింది. అందరు కూడా పారిపోతూ ఉంటుంటే కింద నగలో డబ్బులు పెట్టిందంట. ఏం పెట్టింది? డబ్బులు అవన్నీ లోన్ ఉన్నాయి. ఎక్కడ? బీరువాలో ఉన్నాయి, లాకర్లో ఉన్నాయి. ఇప్పుడు అందరు కూడా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతుంటే ఏమాత్రం కిందకి వెళ్ళింది. దేనికో తెలుసా? అందరూ ఏం చేస్తున్నారు? అన్నిటిని విడిచిపెట్టి బ్రతుకు జీవుడా అని పారిపోతున్నారు. బ్రతికితే డబ్బును సంపాదించుకోవచ్చా లేదా? బ్రతికితే ఆస్తిని సంపాదించుకోవచ్చా లేదా? అర్థమవుతున్నాయి నా మాటలో? బ్రతికుంటే ఏదైనా సంపాదించుకోవచ్చు. ఏం చేస్తుందో తెలుసా? అమ్మో ఆ డబ్బులు పోతే నా వల్ల కాదని చెప్పేసి కిందకి వెళ్ళి తెచ్చుకుందంటండి. ముసలం అది కుర్రోళ్ళు కూడా కాదు, కాళ్ళు కూడా పని చేయవంట. గమనించండి. ఆ కాళ్ళు కూడా సరిగ్గా పని చేయకపోతే అంతే వెళ్తుంటే అందరు కేకలు ఎత్తన్నా సరే వెళ్ళిపోయి తెచ్చుకుంది. ఆమెకి ఎంత మమకారం ఉందో చూడండి. అంటే ముందల డబ్బు ఆస్తి. గమనించండి. ప్రపంచమేమో ప్రమాదంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడిపోవాలి. ఇప్పుడు అన్ని వరదలు వస్తున్నాయి, మిమ్మల్ని బాగా వరద వచ్చేస్తుంది. అసలు రావడానికి కూడా వీల్లేదు, ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. మీకు ఫోన్ చేసి అర్జెంటుగా పని చేయాలి రా అని ఫోన్ వస్తే, పని చెయ్యాలి రా అని ఫోన్ చేస్తే నువ్వు పనికి రాకపోయావంటే ఈరోజు నీ పని నేను తీసేస్తానంటే ఏం చేస్తారు? వెళ్తారా? చెప్పండి. తలకాయలు పైకి ఎత్తండి, నా వైపు చూడండి. ఫోన్ వచ్చింది, వరద వచ్చేసింది, ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి. అడుగు పెట్టామంటే నీ ప్రాణం పోయిద్ది. ఏం పోయిద్ది? ప్రాణం పోయిద్ది. ఇప్పుడు మేస్త్రి ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా నువ్వు రాకపోయావంటే ఊరుకోను, అర్జెంటుగా మాకు పని చేయాలి నువ్వు రా అంటే ఏం చెబుతారు? వెళ్తారా? డిష్ బిగించాలి. ఏం బిగించాలి? డిష్ బిగించాలి. మేము అవన్నీ చూడాలి. తలకాయ పైకి ఎత్తు. రమ్మంటే వెళ్తావా? ఇదే కాదు అంటే ఒక పని చెప్పినప్పుడు ప్రమాదం ఉన్నప్పుడు కోరబాబు నువ్వు కాకపోతే 100 మంది ఉంటారు అంటారా లేదా? నీ పని కాకపోతే బ్రతికుంటే బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకుంటాం బ్రతికి ఉంటే. అదే బ్రతికే లేకపోతే ఇంకా దేనికిరా బాబు, నువ్వు వద్దు, నీకు ఒక సలాం కొడతాం అంటారు. అంటే ప్రమాదం వస్తుంది అనగానే మనము పనులను విడిచిపెడతామా లేదా? ప్రమాదం పొంచి ఉంది, స్కూల్కి ఖచ్చితంగా మీ పిల్లలను స్కూల్కి పంపించకపోతే ఈరోజు నీ పేరు నేను కొట్టేస్తున్నాను అనే పాటికి ఏమంటారు తల్లిదండ్రులు? అమ్మ నీ పేరు కొట్టేస్తానంటున్నారు. నువ్వు చదవకపోతే, ఈ MBBS చదవకపోతే,
లేకపోతే ఇంకో కోర్స్ చేయకపోతే ఇంకా మా వల్ల కాదు, కాబట్టి నువ్వు ఎట్లేదన్నా ఈదుకుంటూ వెళ్ళి ఇక్కడ దాకా నేను తీసుకెళ్తే అక్కడి నుంచి నువ్వు వెళ్ళు అంటారా? అనరు. అంటే ప్రమాదం ఉంది కాబట్టి వారిని ఏం చేస్తారు? ఆపేయండి. ఈ సంవత్సరం కాకపోతే ఏమంటారు? ఈ సంవత్సరం నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లేదు అక్కాయ్, వచ్చే సంవత్సరం అయినా చదువుకోవచ్చు, కాబట్టి ఈ సంవత్సరం వెళ్ళొద్దు, ఇప్పుడు ఆగిపో, వద్దు మా పిల్లలు రారు, నువ్వు కాకపోతే ఇంకొక స్కూలు, ఈ సంవత్సరం కాదే ఇంకొక సంవత్సరం. అర్థమవుతుంది కదా? ఇవన్నీ వివరణ ఎందుకు ఇస్తానంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రపంచం ఎలాగుంది? ప్రమాదంలో ఉంది. ప్రపంచం ఎక్కడుంది? ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచం అంతమైపోబోతుంది. ఈ అంతమయ్యేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలి? ఎలా ఆలోచించాలి చూద్దాం. ఒక మాట, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. జాగ్రత్తగా వినండి, ఇంకెక్కడి నుంచి నేను ముందుకు వెళ్తున్నాను. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకుని వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, క్రింద ఒక పాతాళం ఉంది. ఇప్పుడు మనం అందరం పాతాళం తప్పించుకోవాలనే, పాతాళానికి వెళ్ళాలనే? ఎవరికైనా వెళ్ళాలని ఉందా? అలా చూసి వస్తాను నేను పాతాళం అని ఎవరికైనా ఉందా? ఒకడు అంట మన వరదలు వస్తూ ఉన్నప్పుడు అందరు పారిపోతూ ఉన్నప్పుడు నేను వెళ్ళి చూస్తానని చెప్పేసి వెళ్ళాడంట. వెళ్ళిన వాడు అంతే వెళ్ళిపోయాడు. గమనించండి, పిల్లలను పైకెక్కిచ్చారు. నేను వస్తున్నానని చెప్పేసేసి ఇంట్లో నుండి బయటికి వచ్చేపాటికి వద్దు మీరు అక్కడే ఉండండి అని చెబుతున్నప్పటికీ లెక్క చేయకుండా ఒక తల్లిదండ్రులు బయటికి రంగాల్ని కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకేం తెలియజేస్తున్నాడంటే జ్ఞాని అయిన సొలొమోను ఏం చెబుతున్నాడు అంటే, క్రింద ఉన్న పాతాళము తప్పించుకొనవలనని. ఏదంట? ఏం తప్పించుకోవాలి మనం? క్రిందున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనవలెను. ఇప్పుడు ఆలోచించండి, ఈ ప్రపంచం అంతా కూడా అంతమైపోతుంది. ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉంది. అంటే ప్రపంచం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఈ మనుషులందరూ కూడా అంతరించబోతున్నారు. ఈ మనుషులందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు. ఈ ప్రమాదము నుండి రక్షించుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవాలంటే మన వల్ల ఇదంటే మన వల్ల కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే ఇది వల్లనే మనకు తెలుసు. అయితే మనం ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు, బుద్ధిమంతుడు పరముకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఇప్పుడు ప్రమాదం ఉన్నప్పుడు మనిషికి ఏం తినాలని ఆలోచన వచ్చిద్దా? తాగాలని ఆలోచన వచ్చిద్దా? సంపాదించుకోవాలని ఆలోచన వచ్చిద్దా? ఉగ్రత వస్తుంది, భయంకరమైన ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వస్తూ ఉన్నప్పుడు జాగ్రత్త పడిపోవాలా లేదా? జాగ్రత్తలు తీసుకోవాలి లేదా? జాగ్రత్తలు తీసుకోకపోతే మనము పోతాం. ఇప్పుడు అందుకని మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనము నడిచేవారిగా ఉండాలి, నడుచుకునేవారిగా ఉండాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే జీవ మార్గమున మనం ఏం చేయాలి?
మరలా చెబుతున్నాను, జీవ మార్గంలో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇంతకీ ఏ మార్గంలో మనం నడుస్తున్నాం? ఏ మార్గం నడుస్తున్నాం మనం? జీవ మార్గంలో నడుస్తున్నామా? ఇంకా మనకి లోకములో ఉన్న ఆలోచనలు వస్తూ ఉన్నాయా? ప్రపంచం అంతా కూడా ఎక్కడుంది? ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచన ఎక్కడికి ఉండాలి? పరలోకానికి వెళ్ళాలని ఆలోచన ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలని? పరలోకానికి వెళ్ళాలి. ఈ పరలోకానికి వెళ్ళాలి అంటే మనము జీవ మార్గమున నడుచుకోవాలి. మరి ఏ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాము? ఇంతకీ ఏ మార్గంలో మనం అడుగు వేస్తూ ఉన్నాము? పరలోకానికి వెళ్ళే విధంగా మన ఆలోచనలు ఉంటున్నాయా? పరలోకానికి వెళ్ళి నడిచే విధంగా మన ఆలోచనలు, మన నడవడిక ఉంటుందా? లేదంటే ఈ భూమి మీద ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నామా? గమనించండి, ఇదంతా కూడా, ఈ లోకమంతా కూడా ఎలాగుందంటే మనిషిని దేవుడేమో పరలోకానికి రావాలని ఆలోచన కలిగిస్తుంటే దుష్టుడు మటుకు ఈ లోక ఆలోచనలతో మనిషిని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఈ లోకమంతా కూడా ఎవరి యందు ఉంది లోకమంతా? చూద్దాం ఒక మాటను ఒకసారిగా చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. లోకమంతా కూడా ఎక్కడుందంట? లోకమంతా ఎక్కడుంది? దృష్టి ఉంది. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు తనను తాను ఏం చేసుకుంటానంటున్నాడు? భద్రం చేసుకోకపోతే పాడైపోతామా లేదా? భద్రం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు భద్రం చేసుకోవాలి. ఎందుకంటే ప్రమాదంలో ఉంది ప్రపంచం అంతా. బుద్ధిమంతుడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే వస్తున్న ప్రమాదాన్ని గుర్తెరిగి ఆ ప్రమాదంలో పడకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అయితే ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే లోకం మీద మమకారాలు చూపిస్తూ ఉన్నాడు. దేని మీద మమకారాలు చూపిస్తున్నాడు? లోకం మీద. ఇప్పుడు ఆమె చెప్పే కదా, ప్రళయం వస్తుంది, ఒక పక్క ఉగ్రత వస్తుంది, నీళ్ళన్నీ వస్తున్నాయి అంటే ఈ దేని మీద మనసు మళ్ళింది? కింద ఉన్న బీరువాలో డబ్బులు ఏమైపోతాయి? తడిచిపోతాయేమో, డాక్యుమెంట్స్ తడిచిపోతాయేమో. గమనించండి, అంటే ఒక పక్క అందరూ తప్పించుకుంటూ పారిపోతూ ఉన్నప్పుడు ఈమెకి దేని మీద ఆలోచన వచ్చినాయి? కింద ఉన్న డబ్బు, వీటి మీద. అలాగే మనుషులు ప్రమాదంలో ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదంలో నుండి తప్పించుకోవాలంటే లోకం మీద మనకి ఏం రాకూడదు? మనసు రాకూడదు. కానీ ఈ లోకం మీద మనసు వచ్చిందంటే మనిషి పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందంటే అంతా ఇంతగా. గమనించండి, లోకమంతా కూడా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. లోకమంతా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు. ఇప్పుడు లోకంలో ఏముందో మరొక మాటను కూడా చూడగలిగితే లోకంలో ఏముందో ఇదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల వానిలో ఉండదు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలైతే దేన్ని ప్రేమించద్దు అంటున్నాడు? లోకాన్ని ప్రేమించద్దు అంటున్నాడు. లోకమంతా కూడా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. గమనించండి, పరమునకు పోవు జీవ మార్గాన మనం నడుచుకోవాలి. ఇప్పుడు మనుషులందరినీ కూడా పరలోకానికి పోయే విధంగా ఆలోచనలు ఉంటాయి అంటే కాదు. ఎలాగ మారిపోతాయి అంటే లోక సంబంధుల్లాగా మారిపోతుంది. ఈ లోకం అంతా కూడా దుష్టుని యందు ఉంది. ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడంటే లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవప డమ్మం. గమనించండి, ఈ 3 ఉన్నాయి. గమనించండి, ప్రపంచమంతా కూడా ప్రమాదంలో ఉందని మనకు తెలుసు. ఉందా లేదా? ఎప్పుడు పోతామో మనకి తెలియదు. ఎప్పుడు ఏమొచ్చి పడిద్దో
తెలియదు. ప్రమాదంలో ఉన్నాం మనం. ఏ విధంగా ప్రమాదంలో ఉన్నాం గమనించండి. తినే తిండి వలన ప్రమాదం ఉందా లేదా? ఒకప్పుడు బాగాకపోతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళేవాళ్ళం? కాయలు తీసుకెళ్ళేవాళ్ళం లేదా? డాక్టర్లు కూడా ఏం చెప్పేవాళ్ళు? అందరికి డాక్టర్లు కూడా ఏం చెప్పేవాళ్ళు? డాక్టర్లు ఏం చెప్పేవారు అంటే కాయలు బాగా తినండి అని చెప్పారు. ఇప్పుడు కాయలు తింటే రోగాలు ఎక్కువ వస్తాయి తెలుసా? కాయల వల్ల. అంటే కాయలు తింటే కూడా ఇప్పుడు రోగాలకి తగ్గాల్సింది. ఇప్పుడు కాయలు తినటం వల్ల కూడా మనుషులు ఏమైపోతున్నారు? ప్రమాదంలో పడుతున్నారు లేదా? ఈ కాయ తిన్నామంటే ఒకప్పుడు పొద్దున్నే లేచి ఈ పడతాయి తినేసేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని పెడతా ఉన్నారు. ఉదయాన్నే ఈ పండు తినద్దు, పరగడుపునే ఈ పండు తిన్నామంటే నువ్వు పోతావు, తిన్న తర్వాత ఈ పండు తింటే నువ్వు పోతావు. గమనించండి. అంటే ప్రపంచం చూడండి, ఒకప్పుడు తిండి ఏది పడితే తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకు ఇవన్నిటిని తినద్దంటున్నాను? ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? కల్తీ అయిపోయినాయి. మనిషే దీనిని ఏం చేసేసాడు? అంత పాడు చేసేసాడు. అట్టికాయలు ఒకప్పుడు తీసుకువెళ్ళిపోయి దేని వలన మాగేసేవాళ్ళు అంటే కార్పెట్ అని ఒకటి ఉండేది, దాన్ని వేసి మాగేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేసి లిక్విడ్లో తీసుకొస్తున్నారు. ఆకుకూరలు కూడా వాడిపోయినాయి అనుకోండి, తీసుకెళ్ళి లోన ముంచుతున్నారు, తీసుకొచ్చి బయట పెట్టడం ఫ్రెష్గా ఉంటున్నాయి రెండో రోజుకి. గమనించండి, ప్రపంచం ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉందంటే తినే తిండి వల్ల కూడా ప్రమాదంలో ఉందా లేదా? ప్రమాదంలో ఉంది. గమనించండి. ఇప్పుడు లోకమంతా కూడా ఎవరి యందు ఉందంటే దుష్టుని యందు ఉంది. ఇప్పుడు లోకము గురించి ఆలోచన, తినాలి, తాగాలి, ధరించుకోవాలి అన్న ఆలోచన మనిషికి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా వాడు జీవ మార్గములో నుండి తప్పి పోవటానికి అవకాశం ఉందా లేదా? ఏం తినాలి? నేత్రాశ, శరీరాశ, జీవుడమును. నేత్రాశ ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించుకోవాలి, ఇదే ఆలోచన ఉండేది. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రపంచము ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు కొన్ని మనకు అక్కడికి రావు. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కరోనాలో కోట్లకి ఆస్తి ఉందా లేదా? చాలామందికి వాళ్ళ డబ్బు వాళ్ళని రక్షించిందా వాళ్ళ డబ్బు? కోట్ల నన్ను బ్రతికించురా బాబు అంటున్నాడు. నన్ను బ్రతికించురా, నీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇస్తానంటే ఆస్తి అక్కడికి వచ్చిందా? రాదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఒక మాటను కూడా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను రాస్తున్నాడు. చక్కటి మాటను చూద్దాం. ఉగ్రత దినమందు ఆస్తి దేనికి రాదంట? అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. మనము ఆస్తి కోసము ఆలోచిస్తూ మనము గనక మన దారిని గనక మళ్ళించుకుంటే ఏమి రాదంట? అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. ఆలోచించండి పిల్లరా, ఉగ్రత రాబోతుంది. ప్రపంచం అంతా కూడా ఏమైపోబోతుంది? అంతమైపోతుందా లేదా? మనుషులందరూ పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చావులు కూడా భయంకరంగా ఉంటున్నాయి. చిన్న మాటలు వచ్చినాయని, చిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సిన వ్యక్తులు ఆయనకి దాదాపు ఈ మధ్యకాలంలో నేను మా ఇంటికాడ ఇక్కడ ఒక సంభాషణ విన్నాను. 21 సంవత్సరం ఉందో లేదో ఇద్దరు పిల్లలు అయితే వాళ్ళ ఆయన ఎక్కడో కనపడ్డాడని చెప్పేసి ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఆ ఇద్దరు పిల్లల్ని ఈ కృష్ణానదిలో పడేసి ఆమె కూడా దొరికింది. చిన్న పిల్ల, 3 నెలల పిల్ల. ఒక అమ్మాయికి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటాయంట. వాళ్ళిద్దరిని పడేసి ఈ అమ్మాయి కూడా దూకి చచ్చిపోయింది. మనిషి ఆలోచనలు ఎలాగ మారిపోతాయి అంటే చిన్న సమస్య రంగాలు చచ్చిపోవాలి, పరిస్థితుల్లో చచ్చిపోవాలి. గమనించండి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉన్నప్పుడు మనము డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఆలోచించామంటే మనం పోతాం.
ఎందుకంటే ఈ డబ్బు చాలా, అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మం. ఈరోజు మనిషి గుండె ఏమని కొట్టుకోవట్లేదు? డబ్బు అని కొట్టుకోవట్లేదు. డబ్బు లేకపోతే ఏమీ లేదు. ఈ డబ్బు కోసం మేము దేవుణ్ణైనా పక్కన పెట్టేస్తాం. అంతేనా? తలకాయలు పైకి ఎత్తండి. డబ్బు కోసం దేవుణ్ణైనా పక్కన పెట్టి, మాకు జీవ మార్గం వద్దాయా, మాకు ఈ మార్గమే కావాలి. ఏ మార్గం? ఈ లోకంలో మేము సంతోషంగా ఉండాలి, ఈ లోకంలో మేము హ్యాపీగా ఉండాలి, శరీరాశ ప్రశాంతంగా, నా శరీరానికి ఏం కావాలో వాటిని అన్నిటినీ సంపాదించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఉగ్రత దినమందు నువ్వు సంపాదించుకున్నావు చూడు ఆస్తి, నువ్వు సంపాదించుకున్న ఆస్తి అక్కరకు రాదు. గమనించండి, సంపాదించుకున్న ఆస్తి మనకు అక్కడికి రాదు. మరి బంధువులు ఎవరన్నా వస్తారు అక్కడికి? ప్రమాదంలో నువ్వు ఉండవు, ఇబ్బందుల్లో నువ్వు ఉండవు. ఊరు బాబు మేమే బాగుండాలి, మా పరిస్థితి అంతంత మాత్రం. ఎవరైనా ఆదరించే వాళ్ళు ఉంటారా? లేదు. ఆలోచించండి పిల్లలు. ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అంటున్నాడు. అక్కడికి రాదు. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రపంచమే ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు మనము జీవ మార్గమున ఏం చేయాలి? జీవ మార్గమున నడుచుకోవాలి. జీవ మార్గమున నడుచుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు ఈ జీవితాన్ని మనం విడిచిపెడతామో తెలియదు, కానీ విడిచిపెట్టే లోపల మనం నడుచుకోవాల్సింది ఏంటో తెలుసా? జీవ మార్గమును మనము నడుచుకోవాలి. ఎందుకంటే ఒక్కడు సర్వలోకమును సంపాదించుకున్నాడు. చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. 16వ అధ్యాయం 26వ వచనం. మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని అడలా అతనికి ఏం ప్రయోజనం? నువ్వు అన్నీ సంపాదించుకున్నావు, అధికారులను సంపాదించుకున్నావు, బంధువులను సంపాదించుకున్నావు, ఉద్యోగాన్ని సంపాదించుకున్నావు, డబ్బును నువ్వు సంపాదించుకున్నావు, అన్నిటినీ సంపాదించుకున్నావు, లోకములు అంతా సంపాదించుకున్నావు. కానీ నీ ప్రాణమే లేకపోతే ఏంటి ప్రయోజనం? ఉగ్రత దినమందు గమనించండి, ప్రమాదంలో ఉన్నప్పుడు వీటి గురించి నువ్వు ఆలోచించావంటే నీ జీవితం పోయింది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదంటున్నాడు. మరొక మాట ఏమంటున్నాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోయిన వానికి ఏం ప్రయోజనం? నువ్వు ఎంతమందిని ఈ భూమి మీద సంపాదించుకున్నా నీ ప్రాణం లేకపోతే, అనుభవించడానికి నువ్వే లేకపోతే ఏం ప్రయోజనం? ఒకడు వస్తాడు, చాలామంది కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. వాళ్ళ పేరే LIC పాలసీ కట్టించేవాడు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చేసి బాగా చెబుతారు. ఏం చెబుతారు తెలుసా? ఏం చెబుతారు అంటే, మీ పరిస్థితి ఏంటండి, మీ పిల్లలు ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, 1 ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది కట్టావంటే మీ భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎన్ని ఉపయోగాలు ఎప్పుడు ఉంటాయంట? భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ ఉపయోగాలు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఏం కట్టాలి? చెప్పండి, ఏం కట్టాలి? ఈ పాలసీ. ఏ పాలసీ అది? LIC. ఇది కట్టడం కోసం వాడు అనేక మాటలు చెప్పంగానే ఇప్పుడు మనం ఏం చేస్తాం? భవిష్యత్తు బాగుండాలని ఏం కడతాం? వాడు చెప్పే మాటలకు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒకవేళ ఏమైనా జరిగిందంటే ఆ తర్వాత పరిస్థితులు ఏముండాలి? వాడు డైరెక్ట్గా చెబుతున్నాడు, నువ్వు పోతే ఏమవుతాయి? డబ్బులు వస్తాయి. ఎవరికి? ఈడు అనుభవిస్తాడా? ఇతను అనుభవిస్తాడా? గమనించండి. ఇప్పుడు LIC పాలసీ కట్టించడానికి వచ్చిన వ్యక్తి ఏం చెబుతున్నాడు అంటే, ఒక ప్రమాదం రాబోతుంది, ఆ ప్రమాదంలో ఏమైనా జరిగిందంటే, ఎప్పుడు ప్రమాదం జరిగిందో అసలు చూడండి, వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వెంటనే ఏం చేస్తారు?
ఆలోచిస్తారా లేదా? ఆలోచిస్తారా లేదా? ఖచ్చితంగా. ఏమో అండి ఎలాగుండిద్దో ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏందో కాబట్టి నేను కడతాను అని చెప్పి కడతారా లేదా? ఆలోచిస్తారా లేదా? ఎప్పుడు ఎలాగ ప్రమాదం జరిగిందో తెలియదయ్యా అంటే వెంటనే పాలసీ కడతాం. ఇప్పుడు ప్రభువు కూడా చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మరి బాబు నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఎప్పుడు గమనించండి, యుద్ధాలు భయంకరంగా జరుగుతున్నాయి. మీరు యూట్యూబ్లో కనుక మీరు చూడగలిగితే ఎవరెవరికి జరుగుతుంది? ఇజ్రాయెల్కి చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది చనిపోతున్నారంటే అంతా ఇంత కాదు, భయంకరంగా చనిపోతున్నారు. మనకు కూడా ఆ యుద్ధము ఏమైనా వచ్చింది అనుకో పరిస్థితి ఏంటి చెప్పలేం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, భయంకరమైన ప్రళయాలు వస్తూ ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఎక్కడుంది? ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, దేని గురించి మనం ఆలోచించాలంటే పోయే కాలం దగ్గర పడిందా లేదా? పోయే కాలం దగ్గర పడిందా లేదా? ఖచ్చితంగా పడింది. ప్రపంచం అంతమైపోబోతుంది అనగానే మనము పరమునకు పోవు జీవ మార్గాన్ని మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. జీవ మార్గమున నడుచుకోవాలి. ఇప్పుడు ఏమైనా తెలియజేస్తున్నాడు మత్తయి గారు రాసిన సువార్తలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయినా వానికి ఏం ప్రయోజనం అయ్యా? నువ్వు ఈ లోకానంతా సంపాదించుకున్నావు, ఎంతోమంది బంధువులను సంపాదించుకున్నావు, ఎంతోమంది స్నేహితులు సంపాదించుకున్నావు, ఎంతోమంది ధనికులను సంపాదించుకోగలిగావు, అధికారులను సంపాదించుకోగలిగావు. కానీ నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకోగలుగుతున్నామా? నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఎవరు నిన్ను రక్షించలేరు. రక్షించగలుగుతారా? ఎవరు రక్షించలేరు. ఇప్పుడు ఈ లోకానంతా నువ్వు సంపాదించుకున్నావు, నీ ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత ఏమన్నాడు? నీ ఆస్తి అక్కడికి రాదు అంటున్నాడు. ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, నువ్వు అన్నీ సంపాదించుకోవచ్చు, టోటల్ నువ్వు సంపాదించుకున్నావు, కానీ నీ ప్రాణం కోల్పోతే నీకేం ప్రయోజనం? ఆలోచించండి. మనుషుల పరిస్థితి ఎలాగ మారిపోతుందంటే, ఈ భూమి మీద ఉన్న ఆలోచనలు దీనికోసం ఎంత భయపడుతూ ఉన్నాడంటే అంతా ఇంత భయపడట్లేదు, చాలా భయపడిపోతున్నాడు. కానీ దీనికోసం భయపడదు. మరి పరలోకానికి వెళ్ళాలి, పాతాళానికి వెళతానని భయం ఉంటుందా? అన్నిటికీ భయపడతాడు. పాతాళానికి భయపడుతున్నాడా? దీనికి మాత్రము భయపడట్లేదు. ఏ కాడికి లోక సంబంధమైన ఆలోచనలే. ఎందుకంటే లోకమంతా ఎవరి యందు ఉంది? చెప్పాలి, ఎవరి యందు ఉంది? దుష్టుని యందు ఉంది. ఈ దుష్టుడు ఏం కలిగిస్తాడు? శరీరాశ, నేత్రాశ. ఈ భూమి మీద ప్రశాంతంగా బ్రతకాలరా అని చెప్పేసి ఏ కాడికి తన వైపు మళ్ళించుకొని నడిపిస్తూ ఉంటాడు. మీకు కొన్ని సందర్భాలు అర్థం అవడం కోసం చెబుతాను. ఎప్పుడో క్రీస్తు పూర్వమే జరిగిన ఒక సంభాషణ మీకు తెలిసిన విషయాలే అయినప్పుడు మరలా తెలియజేస్తాను. ఎలీషా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు వచ్చారు? దూరదేశంలో నుండి వచ్చాడు. ఒక చిన్నదాని మాట విని. ఎవరు అతను? నయమాన్ వచ్చాడు. ఈ నయమాన్ వచ్చిన తర్వాత నయమాను ఆ సంభాషణ జరుగుతూ ఉండేది. జరిగినప్పుడు నువ్వు వెళ్ళి యోర్దానులో మునగమంటే నేనేంటి, నా ప్రెస్టేజ్ మా దగ్గర లేవు అని అనుకున్నాడు. తర్వాత పక్కనున్న వ్యక్తి, మీకు తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అలాగే. ఆ పక్కనున్న వ్యక్తి, తనతో పాటు వచ్చిన వ్యక్తి, ఆయన చెప్పిన మాట వినొచ్చు కదా, ఏమైంది? మునిగితే ఏమైంది అని చెప్పగల ఆయన మాట విన్నాడు. విని వెళ్ళిపోయి ఏం చేశాడు? మునిగాడు. ఆయనకున్న కుష్టంతా పోయిందా లేదా? పోయిన తర్వాత ఆయన ఏం చేశాడు? నయమాన్ ఏం చేశాడు? తెచ్చాడు, అన్నీ చాలా తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? వెండి, బంగారం. అబ్బా, అసలుకి ఆనందానికి హద్దులు ఉంటాయా? పోగానే ఎన్నో వాడు ఉంటాడు, ఆనందంగా హద్దులు ఉంటాయి. ఇవన్నీ తీసుకొచ్చి పోతుంటే ఏమన్నాడు ఎలీషా? ఏం చెప్పాడు? నాకు ఇవేమీ అవసరం లేదు. మరి పక్కనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏం పుట్టింది? పోయే గుణం పుట్టింది.
నిజం. పోయే గుణం పుట్టింది. ఇంకా ఏం చేశాడు అసలు చూడండి, ఆ సందర్భాన్ని ఆలోచిస్తూ ఉంటుంటే, నాకు ఆలోచిస్తూ ఉంటాగానే ధ్యానం చేస్తూ ఉంటుంటే రథం వెళుతుంటే పరిగెత్తాడంట. చూద్దాం ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. పట్ల 20వ వచనం. ఎవరికి మనసు లేదంట? యజమానికి అవసరం లేదు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని ఆలోచన లేదు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకోనవు. రేపటి గురించి అవి చింతించవు. మరి మనిషికి ఎవరికి ఉండదు చింత? మనిషికి మటుకు పుష్కలంగా ఉంటుంది. పుష్కలంగా ఏముంటుంది అంటే ఈరోజు ఏం తినాలి, రేపు ఏం తినాలి, ఎల్లుండి ఏం చేయాలి. మనకు ఉంటాయి కదా రేపటి గురించి. ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు ఎవరికి మనసు లేకుండా పోయింది? మరలా జాగ్రత్తగా ఆలోచించండి ఆ మాటను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు వాటిని అంగీకరించడుకు నా యజమానుడికి ఏమి లేకపోయిందంట? మనసు లేకపోయిందంట. సంపాదించుకోవాలంటే ఎంత సంపాదించుకునేవాడు, అవునా కదా? ఎలీషా గారు సంపాదించుకోవాలంటే అసలుకి ప్రవక్తలు సంపాదించుకున్న, శిష్యులు సంపాదించుకోవాలనుకున్న ఎంత ఉండేది వాళ్ళకి? మామూలుగా ఉండేదా? వాళ్ళ ఆలోచన అంతా కూడా భూమి మీద ఆలోచన లేదు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడుందంటే పైకే ఉంది. పరలోకంలో మేము సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా అంతరించిపోతుంది. ఈ ప్రపంచం ప్రమాదంలో ఉంది. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, లేకపోతే ఏం కూర్చుకోవాలి, ఎలాగ ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు ఎవరికి పుట్టింది ఈ ఆలోచన? ఎవరికి పుట్టింది? గేహాజు పక్కనే ఉంటున్నా గేహాజుకి పుట్టింది. నా యజమానుడికి మనసు లేదు. అంగీకరించుటకు నా యజమానుడికి ఏమీ లేదు, మనసు లేకపోని కానీ యెహోవా జీవముతోడు ఎలాగ వెళ్ళాలనుకుంటున్నారంట? ఈరోజు ఎంతమంది పరిగెడుతున్నారు? ఈ గేహాజీ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు గమనించండి. ఎంతమంది పరిగెడుతూ ఉన్నారు. దేనికోసం? డబ్బు. చెప్పే కదా, గుండె డబ్బు కొట్టుకోట్లా. డబ్బు లేకపోతే ఇంకా ఏమీ లేదు. ఎలా పరిగెడుతున్నాడు చూడండి, ఏ విధంగా పరిగెడుతున్నాడు. ఈరోజు నేటి సమాజం కూడా దేవుడు ఇస్తున్న అవకాశాన్ని, జీవ మార్గమునకు నడుచుకోవాల్సిన మనుషులు, పరమునకు పోవాల్సిన మనుషులు పాతాళానికి ఎంత పరుగులు తీస్తున్నారో తెలుసా? ఎంత కష్టపడుతున్నారో తెలుసా వారి కోసం? ఈ భూమి మీద ఒకళ్ళ చేత శబాష్ అనిపించుకోవటం కోసం రాత్రి పగల మనం కష్టపడుతున్నావా లేదా? ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, పరమునకు పో, జీవ మార్గమున నడుచుకోవాలంటే వీడు పరిగెడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. యజమానుడికి ఏమీ లేదు, మనసు లేదు. ఎందుకంటే ఇవన్నీ ఉగ్రత దినమందు ఆస్తి పేర్లు ఏమన్నా వస్తాయా? శబాష్ బాగా పనిచేసేవారా నువ్వు అని ఏమన్నా ఇస్తారా? అయ్యానా ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. దేవుని కొరకు నువ్వు పనిచేసి, దేవుని కొరకు నువ్వు నడుచుకోగలిగితే దేవుడు బలా నమ్మకమైన దాసుడు అంటాడు. ఈ భూమి మీద నువ్వు అనుకూలంగా ఉన్నంత కాలం నీ చేత వాడతారు, రుద్దుతారనమాట. చేపను రుద్దినట్టు రుద్దుతారు. రుద్దేసి అయిపోయిన తర్వాత నేను తీసి పక్కన పడేస్తారు. వాడుకొని వదిలేసేది పరిస్థితి ఎవరిది అంటే ఒక్క మనిషిది. ఈ లోకంలో ఉన్న అధికారులది, మేసురులది. అవసరం ఉన్నప్పుడు 10 సార్లు ఫోన్ చేస్తారు. కనీసం బుద్ధి అన్న ఉండదు ఆలోచన. అవసరం ఉన్నప్పుడు 10 సార్లు ఫోన్ చేస్తారు. అవసరం లేనప్పుడు నీ ఫోన్ అన్న ఎత్తుతారా? నీకు అవసరం పడింది, మేస్త్రి నేను పనికి వస్తాను అంటే వాడు ఫోన్ ఎత్తుతారా? తెలుసు పరిస్థితులు తెలుసు, మనుషుల స్వభావం తెలుసు. కానీ మనం ఏమవుతాం? అదే పరిగెడుతూ ఉంటాం. యజమానుడికి మనసు లేదు. ఎవరికి వచ్చింది మనసు? పక్కనే ఉంటున్న వాడికి వచ్చింది. ఎవరికి వచ్చింది?
పక్కనే ఉంటున్న గెహజీకి వచ్చింది. చూడండి ఏం చేస్తున్నాడు, యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకు పోవుచుండగా ఎలా వస్తున్నాడు చూశాడంట. ఎవరు నయమాను చూశాడు. ఎలాగొస్తున్నాడు, ఓరు బాబు ఏందిరా ఈ పరుగేందిరా బాబు, పరుగులు రాని పిటి ఉషా కూడా, ఇంకెవరున్నారు ఇప్పుడు రన్నింగ్లో, హుసేన్ బోల్ట్ అంట, వాళ్ళు కూడా సరిపోరు. ఏం తెచ్చుకోవాలని డబ్బు కోసం దేవుణ్ణి పక్కన పెట్టేసేస్తున్నారు, పేరు కోసం దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు. చూడండి ఈ విధంగా పరిగెత్తుకుంటూ పోతుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. రథం మీద వెళ్తున్న వ్యక్తి ఎవరో నయమాను చూసేపాటికి ఎలా వస్తున్నాడంట, అతను ఎలాగొస్తున్నాడంట, నయమాను కలుసుకొనుటకై పోచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని పరిగెత్తుకుంటూ వస్తున్న వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగిన. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు పంపించాడా, ఎలీషా పంపించాడా, పంపిలా. ఇతను ఏం చెబుతున్నాడు చూడనా, నీవు వాని కొరకు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడే వచ్చారండి, ఇద్దరు వచ్చారు, వాళ్ళకి కొంత ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పుడు అందుకు నయమాను ఇంకా చూడండి దొరికింది అవకాశం. ఎందుకు ఈయనకి ఏమొచ్చింది, స్వస్థత వచ్చింది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు. నీకు అనుకూలమైతే నువ్వు మీ యజమానుడు అడిగింది 2 పొంతే అడిగాడు. ఇగో నీకు అనుకూలమైతే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చూడండి రెట్టింపు వెండి తీసుకోమని బతిమలాడుతున్నారు. అయ్యా అదే అవకాశం మనకొస్తే ఈ అవకాశం ఏం చేస్తాం, మాట్లాడుతున్నాడు కృతజ్ఞత కలిగి. ఇంతకాలం నువ్వు బాగా పనిచేసావు, లేకపోతే ఇంతకాలం నాకు మంచి స్వస్థత వచ్చేసింది కాబట్టి ఇదిగో మీ యజమానుడు తెమ్మంటున్నాడు కాబట్టి ఇదిగో తీసుకో అని కనుక ఇస్తే 200 తీసుకోమంటే వెంటనే తీసుకుంటాం లేదా? నేను కూడా అదే చేశాడు. చూడండి ఇంకా చదువుకుంటూ త్వరగా వెళ్దాం, సమయం చాలా అవుతుందా. అందుకు నయమాను నీకు అనుకూలమైతే బతిమలాడి వారి యొద్ద నుండి ఇంటిలో దాచి తీసుకొచ్చారు. ఎంతమంది పంపించారు? ఇద్దరు పంపించగానే వాళ్ళు వచ్చారు, తీసుకురాగానే ఇంటి దగ్గర రాగానే వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి సెలవు ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. అంతటా లోపలికి పోయి ఎవరి దగ్గర నిలుస్తున్నాడు? ఎలీషా దగ్గరకు వచ్చేసాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? యజమాను దగ్గరికి వచ్చి ఎలీషా వారిని చూచి గెహజీ నీవు ఎచ్చట నుండి వచ్చితేవయ్యా అనగానే వాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదని సరే గమనించండి. నీ దాసుడనైనా నేను ఎచ్చటికి, వినండి జాగ్రత్తగా వినండి, ముగింపులోకి వచ్చాం. నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదా నేను. అంతటా ఎలీషా వానితో మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? మనం ఎక్కడున్నా, చాలా మంది అంటారు నేను ఇక్కడున్నా, చెప్పండి
అంటా ఉంటాం, నేను ఇక్కడ పని చేస్తానా, నా మనసు అంతా పిల్లల మీదే ఉందండి. నేను ఇక్కడ పని చేస్తానా, ఊడుతున్నా, నాకు అక్కడే మనసు ఉంది. నేను ఇక్కడ బేల్దారి పని చేస్తానా, నా మనసు అక్కడే ఉంది. నేను ఆఫీసులో ఉన్నా, నా మనసు అటే తిరుగుతుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఇప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా? ఎలీషా, నా మనసు నీతో కూడా రాలేదు. పిల్లి అనుకునేద్దంట. ఏమనుకునేది పిల్లి ఏమనుకునేది? పాలు తాగుతా కళ్ళు మూసుకొని నన్ను ఎవడు చూడట్లా. ఇప్పుడు మనం కూడా అంతే అనుకుంటున్నాం, నన్ను ఎవరు గమనించట్లేదు. ఆయన దేవుడు అనేవాడు చూస్తూనే ఉన్నాడు, నీ పరిస్థితులను చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచము ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు పడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఇవి మాటలు ఖచ్చితంగా అండర్లైన్ చేసుకునే వాళ్ళు అండర్లైన్ చేసుకుని ఖచ్చితంగా ఎప్పుడు మాట్లాడుతున్నాడు? క్రీస్తు పూర్వమే ఎలీషా గారు గెహజీతో మాట్లాడుతున్న సందర్భం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఏమంటున్నాడు? ఇది సమయం. అంటే ఇది సమయమే ప్రభు అంట. మనం అయితే ఇప్పుడు సంపాదించుకోకపోతే చాలామంది ఎర్రోళ్ళలాగా చూస్తూ ఉంటారు నన్ను. చాలామంది నన్ను ఎర్రోళ్ళలాగా చూస్తూ ఉంటారు. గమనించండి. ఉన్నదాన్ని విడిచిపెట్టేసేసి వీడికి పిచ్చి పట్టినట్టుగా ఉందిరా అనుకుంటూ ఉంటారు. గమనించండి. ఆనాటి దినాల్లోనే ఏం మాట్లాడాడంటే ఇది సమయమా అన్నాడు. దాసీలను సంపాదించుకోవడానికి, డబ్బును సంపాదించుకోవాలంటే పెద్ద విషయమే కాదు. డబ్బు సంపాదించాలి అంటే పెద్ద విషయమే కాదు. గమనించండి. చాలామంది కనపడతారు యూట్యూబ్లో, మీరు డబ్బులు సంపాదించలేకపోతున్నారా? ఇదిగో ఇదే వస్తువు నేను ఇంతకు అమ్ముతాను అంటున్నాడు. వాడు చూస్తుంటే వాడు చెప్పాడు డబ్బు సంపాదించడం పెద్ద లెక్కే కాదు అంటున్నాడు. కానీ మనమైతే డబ్బు అని చెప్పేసి లోకం మీద మమకారాన్ని పెట్టుకొని మన జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు ఎలీషా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? గెహజీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? పొయ్యే కాలంలో ఉన్నామరా బాబు. మనం పొయ్యే కాలంలో మనం ఉన్నాం. దీని గురించి నువ్వు ఆలోచించద్దు. దీని గురించి నువ్వు ఆలోచించి సమయాన్నంతా వృధా చేసుకోవద్దు. పొయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుడు ఏం కావాలో మనకు అనుగ్రహిస్తాడా లేదా? దేవుని కొరకు మనము కొన్నిటినైనా సరే విడిచిపెట్టుకొని ముందుకు అడుగులు వేసేవారుగా ఉంటున్నామా? గమనించండి. ప్రపంచమంతా పోయే కాలంలో ఉంది. ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు, ఏ రోజు మన ఊపిరి ఆగిపోయిద్దో తెలియదు, ఏ రోజు వచ్చి ఈ భూమిని ఏది ఢీకొనిద్దో తెలియదు, ఎప్పుడు ఈ భూకంపం కదిలిద్దో తెలియదు. దీని గురించి మనం ఆలోచించి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి. గమనించండి. ఇలాంటి మనస్సు మనకేమైనా ఉంటుందో ఆనాడే ఏం మాట్లాడుతున్నాడంటే ఇది సమయమా ఆలోచించండి. ఇది సమయమా అని ప్రశ్నిస్తున్నాడు. ఒక ప్రశ్న వేసినప్పుడు ఆలోచించాలా లేదా? అర్థమవుతున్నాయి నా మాటలు? ప్రపంచం ఎలాగుంది? ప్రమాదంలో ప్రపంచం ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు మనం దీని గురించి లోకము మీద మమకారం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయినా ఏం ప్రయోజనం? మరొక వ్యక్తిని, కొత్త నిబంధనలో కూడా మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ఏమన్నాడు? ఇది సమయమా అన్నాడు. అంటే ఇప్పుడు సమయము ఇది కాదు. సంపాదించుకొని వెనకమాలు వేసుకొని 4 రాళ్ళు సంపాదించుకొని అంటూ ఉంటారు. చాలామంది అంటారు రేపు భవిష్యత్తులో మీ జీవితాలు బాగుండాలంటే వెనకమాలు ఏముండాలంట? చాలామందికి ఎన్నో రాళ్ళు ఉన్నాయా లేవా? చాలా రాళ్ళు ఉన్నాయి. కరోనా అప్పుడు ఏం చేశారు? మొన్న ఎన్నో పత్రాలు, డబ్బులు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోట్లు ఉన్నాయి. ఏం జరిగినాయి? ఉగ్రతకి.
విజయవాడలో. ఇప్పుడు చూడండి ఇంకొక విషయాన్ని, బాగా హైదరాబాద్ అంతా అల్లకొల్ల వ్యవస్థలో ఉంది. ఏంటో తెలుసా? హైడ్రా అంట. కోట్లు కోట్లు పెట్టి ఏం కట్టారు? ఒక ముఖ్యమంత్రికి ఏమొచ్చింది? ఉగ్ర రూపం వచ్చింది, కోపం వచ్చింది. కోపం అనుకోమాకండి. అతను ఒక మాట చెప్పాడు, వాళ్ళకి ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పడం వలన ఆ ముఖ్యమంత్రి చెప్పిన మాటకి వాళ్ళందరూ కూడా అన్నిటిని కూల్చేస్తున్నారా లేదా? మరి కోట్లు పెట్టి కట్టుకున్నారు వాళ్ళు. ఒక ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక వ్యక్తి చెబితేనే అవన్నీ కూడా ఏం చేస్తున్నారు? ఆస్తి ఏమి రావట్లేదు, అక్కడికి రాలేదు. నీ డబ్బు కానీ ఏదైనా సరే అంత కష్టపడి సంపాదించుకున్నాం. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తికి ఆ విధంగా మాట చెబితే అదంతా కూడా హైదరాబాద్ అంతా కూడా అల్లకొల్ల వ్యవస్థలో ఉంది. గమనించండి, ఈ ప్రపంచమే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి గురించి దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటే పరిస్థితి ఎలాగుండిద్ది? దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్తూ ఉంటుంటే ఎలాగుండిద్ది? దేవుని సన్నిధిని పక్కన పెట్టేసేసి మన కోసం ఆలోచించుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంటే పరిస్థితి ఎలాగుండిద్ది? ఆనాడు గెహజీతో మాట్లాడుతున్నాడు ఎలీషా, ఇది సమయమా అంటే ఎలాగుండిద్ది పరిస్థితి? కొత్త నిబంధనలో కూడా చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, మీకు తెలిసిన సందర్భం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 20 లేకపోతే పై నుండి చూద్దాం. ప్రకారం ఒక ఉపమానం చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. 16వ వచనం నుండి చూద్దాం. 16వ వచనం నుండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెబుతున్నారా? ఒక ధనవంతుని భూమి ఎలా పండిందంట? సమృద్ధిగా పండిను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాడు. వాటికంటే ఇదంతా మీకు సందర్భం తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను త్వరగా. గమనించండి, ఒకడికి పంట బాగా సమృద్ధిగా పండింది. పండంగానే ఏమొస్తాయి? ఆలోచనలు ఏమొస్తాయి? చాలా ఆలోచనలు వస్తాయి. బాగా సంపాదించిన వాడికి ఏమొచ్చేస్తాయి ఆలోచనలు? డబ్బు ఉందనుకోండి, బాగుందనుకోండి, ఎక్కడికి వెళ్దాం ఈరోజు? ఏ సినిమాకి వెళ్దాం? ఏ పార్క్కి వెళ్దాం? ఏ ఫుడ్ తిందాం? ఒక వ్యక్తి అంట టిఫిన్కి ఒక చాటకి వెళ్తాడంట, భోజనానికి ఇంకో చాటకి వెళ్తారు. గాలి జనార్దన్ అనుకుంటా. టిఫిన్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తాడంట, భోజనం చేయాలంటే ఇంకో ప్లేస్కి వెళ్తాడు. ఎలా? ఫ్లైట్లో. డబ్బు ఉంటే ఏం చేస్తారు? పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఒక విషయాన్ని చెబుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెబుతూ, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కానీ నేనేం చేద్దానో తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఆలోచించుకుంటూ ఉంటాం. ఏం ఆలోచించుకుంటాం? గట్టిగా ఒక సంవత్సరం పాటు కష్టపడి, ఒక నెల పాటు కష్టపడి బాగా వచ్చినాయి అనుకోండి, ఇంకెన్ని ఆలోచనలు వస్తాయో. ఇప్పుడు ఆలోచించుకుంటూ ఏమంటున్నాడు? తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగ చేతును, నా గుడ్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తి అంతటిని మరలా అంటున్నాడు, నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని, నా ఆస్తి అంతటిని భద్రం. చాలా బ్యాంకులు భరోసా ఇస్తుంటారు, మా బ్యాంకులో మీ ఆస్తి అంతటిని కూర్చోండి, ఇక్కడైతే మీకు సేఫ్టీ లాక్ ఇస్తాం, మీకు ఒకటి మాకు ఒకటి, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా చూడవచ్చు, భద్రం. మా దగ్గర అయితే భద్రంగా ఉండిద్దంట. కానీ ఉగ్రత దినమంది ఆస్తి ఎక్కడికి వచ్చిద్దా? వాడైనా ఏం చేయగలుగుతాడు? ఏమైనా చేయగలుగుతారా? ఏమైనా చేయగలుగుతారు. ఏ బ్యాంక్ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఏమైనా చేయగలిగిద్దా? ఏం చేయలేదు. చూడండి, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. తినుము, త్రాగుము, సంతోషించమని
చెప్పుకుందాం అనుకున్నాడంట. చూడండి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఈ భూమి మీద నేను బాగా సంపాదించేసుకొని కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, ఇంక హ్యాపీగా ఉందాం అనుకున్నాడు, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా. ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏంట్రా నీ పరిస్థితి? నువ్వు ఇంతకాలం కష్టపడ్డావు కదా, చెమటోర్చి కష్టపడి చేసావు కదా. ఎవరికవుతాయి ఇవన్నీ? ఎవరికైతే ఇవన్నీ కష్టపడి సంపాదించింది ఎవరికవుతాయి? గమనించండి పిల్లలు, ఆలోచించండి. ఎవరికవుతాయి నువ్వు సిద్ధపరిచినవన్నీ? వెర్రివాడా అంటున్నాడు. దేవుణ్ణి మనం దేవుని ఎడల మనం ఎలాగుండాలో ఒక మాటను చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుని ఎడల మనము ఏమవ్వాలంట? ధనవంతుడు కావాలంట. అక్కడ చూడండి, ఇదే మాట ఒకసారి చదువుకొని, ఇక్కడే కొన్ని మాటలు చదువుకొని అక్కడికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు అంటాడు. ఇక్కడే ఉంది చూడండి, 21 వచ్చిన. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండేనని చెప్పాను. దేవుని ఎడల మనం ఏమవ్వాలి? ధనవంతులు అవ్వాలి. దేవుని ఎడల ధనవంతులు అవ్వాలి. లోకములో ఉన్నంత కూడా దుష్టుని ఎందుందన్నాము. ఆ లోకము అంతా కూడా దుష్టుని ఎందు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకాన్ని కనుక ప్రేమించి దేవుణ్ణి పక్కన పెట్టి ఆస్తిని సమకూర్చుకుంటే ఆ ఆస్తి అక్కరకు వచ్చిందా? రాదు. ఆ ఆస్తి అక్కడికి రాదు. పేరు ప్రఖ్యాతులు అక్కడికి రాదు. మనకి ఎవరున్నా ఏది ఉన్నా సరే అది మనకి అక్కడికే రాదు. ఉగ్రత దినమందు అంటే ప్రమాదంలో ప్రపంచంలో మనం ఉన్నాం. మనమంతా కూడా ఎక్కడ ఉన్నాం? ప్రమాదంలో ఉన్నామా లేదా? ప్రమాదంలో ఉన్నామా లేదా? ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి దేవుని ఎడల మనం ధనవంతులు అవ్వాలి. మనము జీవ మార్గమును ఏం చేయాలి? నడుచుకోవాలి. జీవ మార్గమును మనము నడుచుకుంటూ దేవుని ఎడల ఏమవ్వాలంటున్నాడు? ధనవంతులు అవ్వాలి. దేవుని ఎడల మనం ఏమవ్వాలి? ధనవంతులు. మరి భూలోకంగా అవ్వకూడదా అంటే అవ్వండి. కాకపోతే మనము ఏం కావాలో, ఎంత వడుగు కావాలో అంత వడుగు ఉండాలి. ఎంత వడుగు కావాలో అంత వడికే మనం కష్టపడాలి. అంతేకాకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి మొత్తం లోకానికే ఇచ్చామంటే ఒక దినాన ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏం జరిగింది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ఒకే విషయాన్ని చెబుతున్నా. ఇంకా మరిన్ని విషయాలు ఈ ప్రపంచం ప్రమాదంలో ఉన్న విషయాలు, మరిన్ని విషయాలు ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కూడా మనం ఆలోచిద్దాం. మరిన్ని విషయాలు ఒక్క పాయింట్ మీద మనం ఆలోచించాం. ఉగ్రత దినమందు ఏమి అక్కడికి రాదు? ఆస్తి అక్కడికి రాదు. లోకంలో ఉన్నదంతా కూడా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు దమ్మం ఉంది. కాబట్టి మనము ప్రమాదంలో ఉన్నాం. ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు వీటి మీద మన మనసు రాకూడదు. గెహజీకి ఏమొచ్చింది? వీటి మీద మనసు వచ్చింది, సంపాదించుకోవాలి, అవన్నిటిని తీసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఎలీషా ఏం మాట్లాడు? ఇది సంపాదించుకోవడానికి సమయము కాదు అన్నాడు. ఇదిగో సంపాదించుకున్నాడు, తిను తాగు సంతోషించు అనుకున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను అన్నాడు. సంపాదించినవన్నీ ఎవరికి అవుతాయి అంటున్నాడు. చాలా విషయాలు, మరిన్ని విషయాలు వచ్చే వారం మనం ఆలోచిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరిన్ని విషయాలు వచ్చే వారం ఆలోచిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధికి చేరి అనేకమైన విషయాలు, ప్రపంచము ప్రమాదంలో ఉందని, ఈ ప్రమాదంలో ఉన్నప్పుడు మేము ఏం చేయాలో కొన్ని విషయాలు మీ ప్రియులతో పంచుకోవడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి జీవ మార్గమును నడుచుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. మంచి మనసుతో తండ్రి మీలో ఎదగటానికి మీ కృపను అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.